అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలు మొదలవటము, రిలీజ్ అవ్వటము, దాంతో ఓటీటీ ఫిలిం, షార్ట్ ఫిలింలు, డెమో ఫిలిం స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా ఒక శుభసూచకం. కళాకారులందరూ కూడా ఒక మాట మీద ఉండి అందరూ కూడా వచ్చి యాక్టింగ్ చేస్తూ ఈరోజు ఒక సినిమా ప్రపంచాన్ని నెల్లూరులో సృష్టించేందుకు అందరినీ అభినందిస్తూ, దాంట్లో ముఖ్యంగా డిఓపి బన్నీ గారు, తను ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రాం అజీరాని కానీ వెన్నెల కానీ అనేక షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్స్ తీస్తూ ఇప్పుడు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని మత్స్యకారుల జీవన విధానాన్ని, వారు పడే కష్టాలని తెలియజేయాలనే ఉద్దేశంతో కడలి ఒక డెమో ఫిల్ము తీశారు. అది ఈరోజు ఆవిష్కరించాం మనము. దానికి డైరెక్టర్ రవికుమార్ గారు, అలాగే డిఓపి నాగేంద్ర బండి గారు, హీరో అజయ్ గారు, హీరోయిన్ హనీ గారు, అలాగే రవిశర్మ, శ్రీనివాసులు, ప్రశాంత్ కుమార్ రెడ్డి, అజయ్రు, జాహ్నవి, సుఫియా, కిరణ్, అయేషా, మేఘా వీళ్ళందరూ కూడా దీంట్లో నటించారు. ఈ డెమో ఫిల్ము ఒక రాబో రోజుల్లో కూడా ఏంటంటే, ఒకప్పుడు మనం ఏదైనా ఓటీటీ పోవాలన్నా, ఒక డెమో తీయాలన్నా, షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కూడా దాన్ని చూసేవాళ్ళు లేదు, కొనేవాళ్ళు లేరు. ఈరోజు ఒక సినిమా తీసినా డబ్బు గ్యారంటీ, అలాగే ఒక డెమో ఫిల్మ్ తీసినా కూడా జనాల్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక ఫండ్ వచ్చేకి ఆస్కారము, అలాగే నటీనటులకు కూడా ఇళ్లలో కూర్చొని మాకేదో సినిమా అవసరాలు కాకుండా ఏదో ఒకటి ఒక డెమో ఫిల్మో షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే ఒక మెసేజ్ అడాబడిపోయి ఈరోజు ఒక సినిమా ప్రపంచానికి తెలుగు వారే, ఈరోజు నిన్న కూడా సినిమా అయింది, బాబు సినిమా మన నెల్లూరు తీసేతనే, అలాగే మైండ్ గేమ్, అలాగే త్వరలో వార్డ్ నెంబర్ 54 లైబ్రరీ, అనేక సినిమాలు ఉన్నాయి. నటీనటులకు కూడా ఒక అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్, రెమో గారు, జనార్దన్ గారి ఆధారంలో, అసోసియేషన్ కట్టప్ప వీళ్ళందరూ ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరి ఆధారంలో కూడా మీరు ఒక సినిమాలో ఒక నటిస్తే, షార్ట్ ఫిలిం కానీ డెమో ఫిలిం నటిస్తే మీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు తెలుగు సినిమాల్లో తెలుగు వారే నటించాలని మేము చేస్తున్నాం. ఈ మధ్య అనేక మంది హైదరాబాద్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కూడా వచ్చి సినిమాలు తీస్తున్నారు. కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సపోర్ట్ చేసి ఇలాంటి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే డెమో ఫిలిం తీయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే బన్నీ గారిని అభినందిస్తూ, దీనిలో నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినందిస్తూ, రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉన్నాయి. చాలామంది తెలుగు వారే నటించే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇలాంటి డెమో ఫిలిం చాలా వచ్చి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మీ అందరితో తెలియజేసుకుంటూ, మా కన్వీనర్స్ హరిబాబు గారు, హరినాథ్ రెడ్డి గారు, భాస్కర్ గారు, అమీజాన్ వీళ్ళందరూ కూడా సర్వీస్ ఎప్పుడు సినిమా తీస్తున్నా కూడా ఏ షార్ట్ ఫిల్మ్ కూడా వాళ్ళు ఎంతో సహకరిస్తారు. మిగతా ప్రతి ఒక్కరు కూడా మేము పెద్దగా అభివృద్ధిస్తూ, రాబో రోజుల్లో కళాకారులకు మంచి భవిష్యత్తు. కాబట్టి ఇలాంటి డెమో ఫిలిమ్స్ రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి, ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు కోరుకుంటూ బన్నీ గారిని, రవికుమార్ గారిని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అమరావతి కృష్ణారెడ్డి సార్కి అండ్ నెక్స్ట్ మన 25 కళాస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కడలి అనే డెమో ఫిల్మ్ స్టార్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బన్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ డెమో ఫిల్మ్ స్టార్ట్ చేసేవాడిని కాదు. ఈ డెమో ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఒక మత్స్యకారుల కుటుంబాలు, ఒక వేట లేకపోతే వేట మీద జీవన విధానం వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. వేట లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా స్ట్రగుల్ అయ్యాయి, వేటకు వెళ్తే చనిపోతానని తెలిసిన తండ్రి తన కూతురికి ఏం చెప్పాడు వెళ్తూ అనే దాని గురించే మీరు తీసామండి. కడలి డెమో ఫిల్మ్ పూర్తయిన సందర్భంగా టెక్నీషియన్స్ని, ఆ సినిమాకు పనిచేసిన కళాకారులని అభినందిస్తూ, చిన్న సినిమాలని ఆదరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఇప్పుడు పూర్తిగా విజయవంతం అవుతున్నటువంటి సమయం. అందువల్ల ఇది చిన్న సినిమా, ఇది మనం చూడకూడదు అని అనుకోకూడదు ప్రేక్షకుడు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. కంటెంట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటే అది చిన్న సినిమా అయినా, చిన్న బడ్జెట్తో తీసినా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి దయచేసి అది చిన్న సినిమా అని అనుకోవద్దు. చిన్న సినిమాలు చేసే వాళ్ళల్లో కూడా ఎఫిషియెంట్స్ ఉన్నారు, టాలెంటెడ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడంతా ఓటీటీ ప్రపంచం గడిచిపోతూ ఉంది. కాబట్టి
సినిమాల్లో థియేటర్లోనే ఓపెన్ కావాలి, థియేటర్లోనే రిలీజ్ కావాలనే నియమం ఏం లేదు. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది, యూట్యూబ్ అనే ఒకటి ఉంది. కాబట్టి హ్యాపీగా చిన్న సినిమా వాళ్ళు ఎవరైనా పిలిచినా కూడా ఇట్లా బన్నీ నాగేంద్ర నాకు తెలిసి పదుల సంఖ్యలో ఇట్లాంటి మూవీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు కడలి పోస్టర్ లాంచ్ జరిగింది. సో నెల్లూరుని ఒక సినిమా హబ్గా మార్చడానికి, ఇంత రేంజ్ ఆఫ్ సినిమాస్ జరగడానికి ముఖ్య కారణం మాకు అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన సపోర్ట్ లేనిదే మేము ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని ఓపెనింగ్స్ చేసేవాళ్ళం కూడా కాదు. సో ఈ కడలి ప్రాజెక్ట్ రవి యంగ్ అండ్ ఆస్పిరెంట్ డైరెక్టర్, అలానే బన్నీ మనం చూస్తే మద్రాస్ బస్ స్టాండ్ కెమెరామెన్. సో ఇలా యంగ్ టీం అందరు కలిసి జరిగే ఆ మత్స్యకారుల ఒక జీవన విధానం గురించి తీసిన ప్రాజెక్టే కడలి. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి టీం మెంబర్కి స్పెషల్లీ థ్యాంక్ యూ. సో ఇలాంటి సినిమాలు మరెన్నో మన నెల్లూరు నుంచి రావాలని, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు కానీ సినిమా మీరు చూస్తే గామి అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది, విశ్వక్సేన్ది. సో ఆ మూవీ గోప్రో కెమెరా దగ్గర నుంచి, సోనీ కెమెరాస్ దగ్గర నుంచి, రెడ్ ఆరి అలెక్సా దాకా తీశారు. సో మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్, చిన్న ఎక్విప్మెంట్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే గామి ఈరోజు అంత స్కేల్ ఆఫ్ సినిమాగా మారింది. సో మేము కూడా అలానే చిన్న చిన్న సినిమాలతో చేస్తున్న ప్రయత్నమే ఇవి. సో మీరు ఈ సినిమాలన్నీ చూసి నెల్లూరుని ఒక సినిమా హబ్గా మార్చండి. సో ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేయండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. సో క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇవ్వడానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరం మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు కడలి అనేటువంటి డెమో ఫిలింని పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కడలి అనేటువంటి డెమో ఫిల్మ్కి నాకు కూడా అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ రవికుమార్ గారికి, కెమెరామ్యాన్ బన్నీ గారికి కృతజ్ఞతలు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి డెమో ఫిలిం. మత్స్యకారుల గురించి, వారు పడుతున్నటువంటి కష్టాలు, ప్రతినిత్యం వాళ్ళు వేటకు వెళ్తే కానీ కుటుంబం గడవనేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో తుఫాను వచ్చి ఆ సందర్భంలో వాళ్ళు వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబం ఎట్లా చిన్నాభిన్నం అవుతుంది అనేటువంటి దాని మీద ఈ యొక్క దాన్ని తీయడం జరిగింది. ఆయన అందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే గౌరవనీయులు 25 సంఘాల కళా సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారికి వారి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కడలి అనే డెమో మూవీని 3 years నుంచి ఒక కసితో ఆ కథని అనుకుంటూ రవి అనే డైరెక్టర్ గారు, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, అతను చెప్తా ఉండేది. బన్నీ కార్డ్ డిస్కషన్ జరుగుతూ ఉండింది. తర్వాత బన్నీబాబు ఒకరోజు ధైర్యంగా దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి, చాలా అంటే అది కొద్దిగా ఖర్చుతో కూడింది, వ్యయంతో కూడింది, రిస్క్తో కూడింది. బన్నీ గారు చెప్పడం, ఇద్దరు నా తమ్ముడు బన్నీ నాగేంద్ర కెమెరామెన్గా దాన్ని వర్క్ చేయడం, ఇద్దరు సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు దానికి మా మిత్రులు రవికిరణ్ శర్మ గారు చాలా ఆయన సహకారాలు ప్రత్యేకంగా ఉన్నాయండి. ఆయన కళాకారులకు కూడా బాగా ఫ్రెండ్లీగా ఆదరించేసే గుణం ఉందండి. ఇందులో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.